Hello friends, welcome to Honey GS classes 20, 21st and 22nd July daily current affairs with GS points. మన 3 days కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉంది. సో అందులో ఎక్కువ ఆర్టికల్స్ మనకైతే వార్తల్లో లేవు. తెలంగాణ అంశాలు చాలా వార్తల్లో వచ్చినాయి, డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ చూస్తే 22nd లేదు అండ్ 21st లేదు. సో 20 ఉన్నది మనకు 1969 జూలై 20న వెరీ ఫస్ట్ టైం అపోలో 11 మిషన్ ద్వారా ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్పేసి ఎడ్విన్ అల్డ్రిన్ అని చెప్పేసి వీళ్ళు సో వెరీ ఫస్ట్ టైం మూన్ మీద కాలు మోపుతారు. సో దానికి గుర్తుగా మనము ఈ జూలై 20ని ఇంటర్నేషనల్ మూన్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాం. సో మన స్పేస్ కరెంట్ అఫైర్స్ లోపల మూన్ మీద నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి చూసుకోండి, అది ఎగ్జామ్ లో మనకి రావచ్చు. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, లేదా టీజీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1 జిఎస్ లో కావచ్చు. ఈ శాటిలైట్స్ ప్రశ్న మనకు వస్తుంది అనిపిస్తే ఇట సో 2 టైప్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఇండియా లాంచింగ్ చేసిన మిషన్స్ కావచ్చు, లేదా అదర్ కంట్రీస్ అని చెప్పేసి కూడా చూసుకోవాలి. సో ఇక్కడ థీమ్ ఏంటని చూస్తే మనకి ఇల్యూమినేటింగ్. సో ఇల్యూమినేటింగ్ అంటే ఏమొస్తుంది అంటే ఈ ప్రకాశవంతం అని చెప్పేసి వస్తుంది. ది షాడోస్ అంటే ఈ చంద్రుని యొక్క సౌత్ పోల్ మనకి ఎక్కువ తెలియదు కదా. సో ఇటీవల ఇండియా వెరీ ఫస్ట్ టైం సాఫ్ట్ ల్యాండింగ్ పూర్తి చేసుకుంది సౌత్ పోల్ మీద. సో అది అటువంటి షాడోస్ కలిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ తెలియజేసేలా చెప్పడమే ఈ థీమ్ యొక్క ఉద్దేశము. అంటే ఇంతవరకు కనుక్కోని ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఎక్కువ తెలుసుకోవాలని చెప్పేసి ఈ ఇయర్ థీమ్ తీసుకోవడం జరిగింది. ఇల్యూమినేటింగ్ ది షాడోస్ అని చెప్పేసి నీడల్ని ప్రకాశవంతం చేయాలని చెప్పేసి. ఇక్కడ ఈ మీనింగ్ ఎలా వస్తుందంటే తెలియని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవాలని చెప్పేసి సౌత్ పోల్ మీద ఎక్కువ రీసెర్చ్ చేయాలని చెప్పేసి ఈ థీమ్ హైలైట్ చేస్తుంది. వెరీ ఫేమస్ డే, కంపల్సరీ మనం థీమ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2 పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ చూస్తే ఎక్కువ స్పేస్, డిఫెన్స్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకు 3 ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ చూస్తే పాలిటీ, ఇది డిస్కస్ చేసిన అంశం మనకి మీరు ఫిబ్రవరి మంత్ పాలిటీ సెక్షన్ లో చూస్తే కనిపిస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ 2009 లోపల సెక్షన్ నెంబర్ 12 సబ్ క్లాస్ సి అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటంటే సో ప్రైవేట్ స్కూల్ లోపల ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ లో 25% వీకర్ సెక్షన్ కి ప్రవేశం ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది. అయితే ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇది ఫిబ్రవరి మంత్ న్యూస్ చెప్తున్న పర్సెంటేజ్ నేను. సో మహారాష్ట్ర ప్రభుత్వం ఏమన్నది అంటే ఒకవేళ ఒక ప్రైవేట్ స్కూల్ కి కనుక ఒక 1 km పరిధి లోపల ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ సహాయం చేసే స్కూల్ కానీ ఉన్నట్లయితే ఈ ప్రైవేట్ స్కూల్ కి ఈ రూల్ అయితే ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే 25% కోటా పాటించిన అవసరం లేదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీన్ని నేడు బాంబే హైకోర్టు కొట్టిపడేసింది. నేడు అంటే 20, 21st, 22nd లో మనకి డేట్ ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఈ 3 రోజుల్లో ఏదైనా ఒక రోజులో బాంబే హైకోర్టు కొట్టిపడేసింది ఈ చిల్లదు అని చెప్పేసి. 25% కోటా మినహాయింపు ఇచ్చింది కదా ఈ 1 km లోపల ఉన్న స్కూల్స్ కి. సో ఇది చెల్లదు అని చెప్పేసి బాంబే హైకోర్టు కొట్టిపడేసింది. సో మనం డిస్కస్ చేసిన ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ లోపల మళ్ళీ ఇక్కడ అవసరం లేదు, ఓన్లీ బాంబే హైకోర్టు కొట్టివేత అని చెప్పేసి ఒకటి మనం యాడ్ చేసుకోవాలి. ప్రెసెంట్ చూస్తే ఈ మహారాష్ట్ర కాకుండా ఇటువంటి రూల్స్ 2 స్టేట్స్ లో అమల్లో ఉంది ఇప్పటికీ. సో ఫస్ట్ కేరళ అని చెప్పేసి పిలుస్తాం, సెకండ్ కర్ణాటక అని చెప్పేసి పిలుస్తాం. ఈ రూల్ మినహాయింపు కలిగిన 3 రాష్ట్రాలకి ఒక రాష్ట్రం లేదు కాబట్టి మనకి 2గా చదువుకోవాలి. ఫిబ్రవరి మంత్ లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. ఇంకోటి ఈ 1 to 5 మంత్ అని చెప్పేసి మనం ఇయర్ రౌండ్ ఆఫ్ చేసినాం మే వరకు. సో అందులో కూడా మనకి 3 చదువుకున్నాము. ఇప్పుడు కర్ణాటక అని చెప్పేసి కేరళ అని చెప్పేసి 2 చదువుకోవాలి. మహారాష్ట్రలో రద్దు చేయడం జరిగింది బాంబే హైకోర్టు అని చెప్పేసి. 1 km పరిధి కాదు, 1 మీటర్ పరిధిలో కూడా ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఉన్నప్పటికీ సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు 25% కోటా ఉచితంగా ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈ బాంబే హైకోర్టు చెప్పింది. సో రూల్ ఈజ్ రూల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ పాలిటీ ఆర్టికల్ మనకు ఈ ఎన్మీ ప్రాపర్టీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. త్వరలోనే ఎన్మీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో శత్రువుల ఆస్తుల వేలం పాట అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ప్రయత్నాలు చేస్తుంది. ఆ నేపథ్యంలో మనకి
ఈ శత్రు ఆస్తి అని చెప్పేసి లేదా ఎనిమీ ప్రాపర్టీస్ అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. ఇది మనం డిస్కస్ చేసినామండి. చాలా వరకు పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్ మనము అంతకుముందు క్లాసులలో డిస్కస్ చేస్తూనే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఎనిమీ ప్రాపర్టీ ఇది ఐ థింక్ 23rd year లో మనం డిస్కస్ చేసుకున్నాం దీన్ని మరొకసారి. ఇప్పుడు మళ్ళా వార్తల్లో వచ్చింది. సో మనకి బేసిక్ క్వశ్చన్స్, ఎనిమీ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే 1962 చైనా యుద్ధము, 1965 పాకిస్తాన్ యుద్ధము, ఇవి రెండు. సో చైనా అండ్ పాకిస్తాన్ యుద్ధాలు జరిగినప్పుడు కొంతమంది ఇక్కడ నుంచి చైనాకి పాకిస్తాన్కి పారిపోయి ఉండవచ్చు. సో వాళ్ళు చైనా పాకిస్తాన్ యొక్క పౌరసత్వాన్ని స్వీకరించి ఉండవచ్చు. వాళ్ళ ఆస్తులు ఇక్కడే ఉండిపోయినాయి. అటువంటి ఆస్తుల్ని మనము ఎనిమీ ప్రాపర్టీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే భారతీయ పౌరసత్వము త్యజించిన వాళ్ళ యొక్క పౌరసత్వము ఇన్ఫాక్ట్ ఎనిమీ ప్రాపర్టీ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు ఒకప్పుడు ఇండియన్స్, ప్రజెంట్ కాదు, వాళ్ళ ఆస్తులు మాకు ఇక్కడే ఉంటాయి. సో దాన్ని ఎనిమీ ప్రాపర్టీ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని వేరే పాట వేస్తారట త్వరలోనే, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. ప్రజెంట్ ఎనిమీ ప్రాపర్టీని ఎవరు నిర్వహణ చేస్తున్నారు అంటే సిఈపిఐ సంస్థ అండి. సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇది న్యూస్ లో ఉంది కాబట్టి మనకు ఇది ప్రశ్న వస్తుంది. ఎనిమీ ప్రాపర్టీ నిర్వహణ ఎవరు అంటే సిఈపిఐ అని చెప్పేసి పిలుస్తారు. సో కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ ఇన్ ఇండియా అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇది 1968 ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అని చెప్పేసి ఉంటది. ఈ యాక్ట్ ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇది ఒక చట్టబద్ధ సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఒక చట్టబద్ధ సంస్థ పేరు సిఈపి అని చెప్పేసి. సో శత్రు ఆస్తుల యొక్క రక్షకుడిగా సిఈపి అని మనం పిలుస్తాం. ఒక చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు ఆర్టికల్స్ మనకి ఈ 3 days లో వార్తల్లో వచ్చినాయి. ఈ గవర్నర్ యొక్క 361 ఆర్టికల్ మనము ఆల్రెడీ డిస్కస్ చేసిన పశ్చిమ బెంగాల్ గవర్నర్. మళ్ళీ ఇక్కడ అవసరం లేదు, సుప్రీంకోర్టు అయితే దాన్ని రివ్యూ చేస్తుందట. మనం డిస్కస్ చేసాం అలాంటి దాన్ని. సో నెక్స్ట్ చూస్తే ఒకటి క్లారిటీ వచ్చిందండి. సో గ్రూప్ 2 ఎగ్జామ్ మనం చెప్పి ఉన్నామా? సో చెప్పకుంటే డిసెంబర్లో వచ్చింది. అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్ యాజ్ పర్ షెడ్యూల్ నవంబర్ 17, 18 ఉన్నట్టున్నది. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ 2024 ఇయర్ అన్ని అవసరం. అంటే మనకి మొత్తం 9 సెక్షన్స్ ఉంటాయండి. ఏది మన మ్యాగజైన్ ఎవరైతే ఫాలో అవుతున్నారో 9 సెక్షన్స్ మాత్రము 24 ఇయర్ నుంచి చూసుకోండి. ఈ 9 సెక్షన్స్ కాకుండా మిగతాయి జూన్ నుంచి సరిపోతాయి దాదాపు, లేదా మే జూన్ నుంచి సరిపోతాయి. అంటే 1 year కరెంట్ అఫైర్స్ అన్నిట్లో అవసరం లేదు. పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరల్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న 3 సెక్షన్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, తర్వాత గవర్నమెంట్ పాలసీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, ఈ 9 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో 1 year అవసరం ఉంటుంది. 24 ఇయర్ నుంచి అవసరం ఉంటుంది. మిగతా ఉంటాయి కదా, అవార్డ్స్, సమ్మిట్స్, పర్సన్స్, అపాయింట్మెంట్స్, కమిటీలు, ట్రైబ్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి అటువంటి 1 year అవసరం లేదు. 6 months ఈజ్ ఎనఫ్ ఆల్మోస్ట్. అంటే ఎగ్జామ్ డిసెంబర్లో లాస్ట్లో అనుకుంటే మనము మేబీ ఈ మే నుంచి సరిపోతాయండి. అట్లా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఇప్పటి నుంచి గట్టిగా ప్రిపేర్ అయినా గ్రూప్ 2 ఈజీగా కొట్టచ్చు. సో మనకి దాదాపు 4 months ఉన్నది. మరీ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరు ఉండరు కాబట్టి ఆల్మోస్ట్ అంతో ఇంత అవగాహన ఉంటుంది కాబట్టి గట్టిగా కూర్చోండి. సో మళ్ళీ మీరు వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చుంటారు. నెక్స్ట్ మనకి ఎకనామీ చూస్తే ఈరోజు ఆర్థిక సర్వే వచ్చింది. మనం కంపల్సరీ క్లాస్ చేస్తాము. సో నిర్మలా సీతారామన్ మనకి వార్తల్లో ఉంది. యాజ్ పర్ గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో గ్రూప్ 2 సిలబస్ ని ఆర్డర్ లో ఆర్థిక సర్వేని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. చాలా వీడియోస్ ఉంటాయి, 1 or 2 వీడియోస్ కాదు. సో 20 minutes అట్లా ఒక టాపిక్ తీసుకొని టాపిక్ ఎంతవరకు అయితే అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము. రైట్, తెలంగాణ ఆర్థిక సర్వే కూడా వస్తుంది మనకు. ఇది వార్తల్లో ఉన్నది. ఇన్ఫాక్ట్ 7వసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. సో పూర్తి స్థాయి బడ్జెట్ అంటే మనకి 6 సార్లు వస్తుంది. మొన్న అంతకుముందు మధ్యంతర అని చెప్పేసి ఒకటి ఉన్నది కదా, 6+1 అని చెప్పేసి 7 times తొలిసారి ఆర్థిక మంత్రి అని చెప్పేసి పిలుస్తాం. అంతకుముందు వరుసగా 6 సార్లు మన మొరార్జీ దేశాయ్ ప్రవేశపెడతాడు. సో 7వసారి అని చెప్పేసి మన నిర్మలమ్మ ఉంది. మొత్తం మీద ఎక్కువ సార్లు అంటే మనకి ఎవరు వస్తారు? సో మొరార్జీ దేశాయ్ అని చెప్పేసి 10 సార్లు ప్రవేశపెట్టాడు. 10 సార్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి మోస్ట్లీ నిర్మలమ్మ ఈ లోక్సభ కాలం పూర్తయ్యేలోగా ఇంకొక 4 times వస్తుంది కాబట్టి, లేదా 5 times వస్తుంది కాబట్టి
మేబీ రికార్డ్ని ఈజీగా బ్రేక్ చేయవచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. సో మొత్తం మీద 7 times వరుసగా అని చెప్పేసి వెరీ ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మనకు. అంతకుముందు చిదంబరం 9 సార్లు వరుస కాదు అప్పుడప్పుడు, తర్వాత ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, సిడి దేశ్ముఖ్ సిన్హా అని చెప్పేసి 7 సార్లు వీళ్ళు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. సో వరుసగా అంటే మన నిర్మలమ్మనే హైయెస్ట్ అని చెప్పి చెప్పొచ్చు. సో మనం డిస్కస్ చేద్దాం. సో బడ్జెట్ ని ఒకటే క్లాసులో వస్తుంది, మేబీ సండే ఉండొచ్చు మనకి. మిగతా సర్వే మాత్రం కంపల్సరీ సిలబస్ కి లోబడి అధ్యయనం చేయాలి. ఏది ఎక్కువ స్కోర్ వస్తుందండి? సో ఒకసారి మీరు ఇది ఒకటి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతవరకు ఐడియా ఉంది. సో బడ్జెట్ ఆర్థిక సర్వే ఎగ్జామ్ దృష్ట్యా, సో మనకి తమిళ కోసం అని చెప్పేసి కాదు నేను చెప్పేది, ఎగ్జామ్ దృష్ట్యా ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి, బడ్జెట్ కి ఇవ్వాలన్నా ఆర్థిక సర్వేకి ఇవ్వాలన్నా, ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఎంతవరకు ఐడియా ఉందని చెప్పేసి. సో నెక్స్ట్ మనకి స్పేస్ ఆర్టికల్స్ అండి. 2 మిషన్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ వస్తుంది ఈ చైనాది, దీన్ని గఫెన్ అని చెప్పేసి పిలుస్తాం. సో గఫెన్ 11 అయితే ఇది 5వసారి పంపుతుంది కాబట్టి ఇది గఫెన్ 11 5.0 అని చెప్పేసి ఉన్నట్టున్నది. సో ఇది గఫెన్ 11 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది చైనా యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, భూ పరిశీలన ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని లాంగ్ మార్చ్ 2B ద్వారా ప్రయోగించారు. సో సరిపోతుంది, ఇది రాకెట్ పేరు, ఇది ఉపగ్రహం ఎందుకోసం అని చెప్పేసి సరిపోతుంది, మనకు ఎక్కువ అయితే అవసరం లేదు. సో లాంగ్ మార్చ్ 4B అంటే 2B కాదు 4B అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వెరీ ఫేమస్ ఒక గ్రహ శకలం అధ్యయనం కోసం అని చెప్పేసి రామ్సేస్ మిషన్ ని, సో ఇది హిందూ ఆర్టికల్ అండ్ వెరీ ఫేమస్ ఆర్టికల్. సో రామ్సేస్ మిషన్ ని ప్రయోగిస్తారట త్వరలోనే. ఎవరు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంస్థ ప్రయోగిస్తుందట. సో రామ్సేస్ మిషన్ అర్థమైందంటే ర్యాపిడ్, సో ర్యాపిడ్ అద్దు సో ర్యాపిడ్ అపోఫిస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది అపోఫిస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ అపోఫిస్ అనేది ఒక గ్రహ శకలం పేరు, మనం డిస్కస్ చేసినాం ఇదే మంత్ కరెంట్ అఫైర్స్ లోపల. ఇస్రో వెరీ ఫస్ట్ టైం ఒక ఆస్ట్రేలియన్ అధ్యయనం చేస్తున్న పేరు వచ్చేసి అపోఫిస్ అని చెప్పేసి. సో ర్యాపిడ్ అపోఫిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ అని చెప్పేసి, అంటే స్పేస్ సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ అపోఫిస్ మిషన్ ని అధ్యయనం చేస్తుంది. దాని పేరు వచ్చేసి ర్యామ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క మిషన్. సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ అపోఫిస్ అనేది 2029 అట్లా ఆ సమయానికి భూమికి దగ్గరగా వస్తుందట. భూమిని ఢీకొనే ప్రమాదం ఉంది కాబట్టి భూమి రక్షణ కోసం అని చెప్పేసి, స్పేస్ సేఫ్టీ కోసం అని చెప్పేసి దీన్ని అధ్యయనం చేస్తుంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇస్రో కూడా అధ్యయనం చేస్తుంది ఈ అపోఫిస్ యొక్క ఆస్టరాయిడ్ ని. సో ఇది ఒక ఆస్టరాయిడ్ పేరు అండి, గ్రహ శకలం పేరు అని చెప్పేసి పిలుస్తాం. తెలుగులో కూడా ఇది అపోఫిసే. దీన్ని ఇస్రో అధ్యయనం చేస్తుంది. ఇస్రో అధ్యయనం చేస్తున్న ఓన్లీ అండ్ ఫస్ట్ ది గ్రహ శకలం పేరు చూస్తే అపోఫిస్ అని చెప్పేసి వస్తుంది. రైట్, ఇటీవల ఈ కొన్ని గ్రహ శకలాలు మనకు వార్తల్లో ఉన్నాయండి. అందులో బెన్ను అని చెప్పేసి దీన్ని నాసా అధ్యయనం చేస్తుంది. దాని పేరు వచ్చేసి మిషన్ పేరు ఒసిరిస్ అపెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది నాసా యొక్క మిషన్, ఇదేమో బెన్ను అని చెప్పేసి అధ్యయనం చేస్తుంది. ఇంకోటి డిడిమోస్ అని చెప్పేస్తున్నది. సో డిడిమోస్ గ్రహ శకలం పేరు అయితే డార్ట్ అని చెప్పేసి ఆ మిషన్ పేరు. రెండు కూడా నాసాని ప్రయోగించింది. సో డిడిమోస్ గ్రహ శకలాన్ని డార్ట్ మిషన్ అధ్యయనం చేస్తే బెన్ను గ్రహ శకలాన్ని ఒసిరిస్ అపెక్స్ అని చెప్పేసి అధ్యయనం చేస్తుంది. సో ఈ అపోఫిస్ ని రామ్సేస్ అని చెప్పేసి, దాంతో పాటు ఇస్రో అని చెప్పేసి రెండు కూడా అధ్యయనం చేస్తున్నాయి. సో అపోఫిస్ అనేది ఎవరిది అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో ఇస్రో రెండు అధ్యయనం చేస్తున్నాయి. యూరోపియన్ స్పేస్ ర్యామ్ అని చెప్పేసి పిలుస్తాం, స్పెసిఫిక్ గా నేమ్ చెప్పాలి అంటే. సో ఇవి మనకు 2 వార్తల్లో ఉన్నాయి. ఏంటి, ఒకటి గఫెన్ 11 అని చెప్పేసి ఒకటి, ఇంకోటి ర్యామ్ అని చెప్పేసి ఒకటి. ఇవి 2 స్పేస్ ఆర్టికల్స్ అండి. తెలుగు పేపర్లో ఇవి 2 వచ్చినట్టుగా మనకి కనిపించలేదు, రాలేదు మేబీ. సో నెక్స్ట్ వస్తే డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ ఒక 4 ఉన్నాయండి. ఈ 4లో తెలుగు పేపర్లో ఓన్లీ ఒకటే వచ్చింది, H125 అని చెప్పేసి ఒకటే వచ్చింది.
సో ఈ ప్రళయ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. సో ప్రళయ్ ఇది పిఐ న్యూస్ మనకి. సో ప్రళయ్ యొక్క కొనుగోలు కోసం అని చెప్పేసి ఆర్మేనియా దేశము ఆసక్తి చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది, ఇక కొనుక్కోవడమే మిగిలింది. బేరం అయితే పూర్తయిపోయింది, ఇంకా లావాదేవీ మనకి పూర్తి అయిపోతే సో ప్రళయ్ని కొనుక్కున్న ఫస్ట్ కంట్రీగా ఆర్మేనియా అని చెప్పేసి రికార్డు సృష్టిస్తుంది. మనం ఇంతకుముందు ఆర్మేనియా డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఆర్మేనియా దేశానికి ఇండియా వచ్చేసి పినాకా అని చెప్పేసి ఒక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ని ఇంతకుముందు అమ్మింది. పినాకా అని చెప్పేసి పినాకని ఆర్మేనియాకి అమ్మింది. ఇప్పుడు ప్రళయ్ కూడా అమ్ముతుందట. సో కాబట్టి మనకి వార్తల్లో ఉంది ప్రళయ్ అని చెప్పేసి. సో ఇంకా కొనుగోలు పూర్తి కాలేదు, బట్ ఆల్మోస్ట్ లాస్ట్ కి వచ్చిందట. ఇది సర్ఫేస్ నుంచి మన సర్ఫేస్ కి ప్రయోగించే ఒక మిసైల్. దీన్ని ఎస్ఆర్ బీమ్ అని చెప్పేసి పిలుస్తాం. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ గానీ ఇది పూర్తి బాలిస్టిక్ పథాన్ని అనుసరించదు. క్వాజీ బాలిస్టిక్స్, సో పాక్షికమైన బాలిస్టిక్ పథాన్ని అనుసరణ చేస్తుంది. ఇది 150 km నుంచి 500 km వరకు ఉంటుందని చెప్పేసి పరిధి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని డిఆర్డిఓ డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ప్రళయ్ అని చెప్పేసి భారతదేశంలో మొట్టమొదటి టాక్టికల్ క్వాజీ బాలిస్టిక్ అని చెప్పేసి పిలుస్తాం. క్వాజీ బాలిస్టిక్ పథంలో పోయే ఫస్ట్ మిసైల్ ఇండియాలో ప్రళయ్ అని చెప్పేసి మనకు డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇది ఆర్మేనియా వర్సెస్ అజర్బైజాన్ అని చెప్పేసి జియో పాలిటిక్స్ వస్తుంది. సో ఆర్మేనియా వర్సెస్ అజర్బైజాన్. సో ఇన్ఫాక్ట్ ఇండియా ఆర్మేనియా సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ ప్రళయ ఎందుకోసం అని చెప్పేసి చూస్తే ఐఎస్పర్ పిఐ కథ ప్రకారం చూస్తే అజర్బైజాన్ దగ్గర ఇజ్రాయిల్ యొక్క లోరా అని చెప్పేసి మిసైల్ ఉన్నది. ఈ లోరా కూడా షార్ట్ రేంజ్ కలిగి ఉంటది, క్వాజీ బాలిస్టిక్ కాబట్టి. సో లోరాకి అగెనిస్ట్ గా ఈ ఆర్మేనియా దీన్ని కొనుగోలు చేస్తుందట. ఏంటి అంటే ఆర్మేనియా వర్సెస్ అజర్బైజాన్ ఉన్నది కాబట్టి. సో అజర్బైజాన్ కి ఇజ్రాయెల్ మిసైల్ అమ్మేది లోరా అని చెప్పేసి ఇంత సామర్థ్యం కలిగి ఉన్నది ప్రళయ్ కాబట్టి ఇండియా నుంచి ప్రళయ్ కొనుక్కుంటుంది ఆర్మేనియా కంట్రీ అని చెప్పేసి ఇది మనకి వార్తల్లో ఉంది. సో మేబీ డిఫెన్స్ సెక్టర్ లో కొన్ని ఎక్స్పోర్ట్స్ చేస్తాం కదా. సో అందులో బ్రహ్మోస్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి, ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఇండియన్ నేవీ అనేది ఈ యాన్యువల్ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు భారత నౌకాదళం యొక్క వార్షిక సమీక్ష, సో సేఫ్టీ రివ్యూ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది 24 years లో. యాజ్ పర్ పిఐ న్యూస్ చూస్తే మనకు సో కొచ్చి హోస్ట్ చేసిందండి. ఏంటిది? సో సేఫ్టీ రివ్యూ మీటింగ్ అని చెప్పేసి ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తాం. సో మనకి కొచ్చి కాబట్టి ఏమొస్తుంది, సౌతర్న్ నావల్ కమాండ్ అని చెప్పేసి సో కొచ్చి హోస్ట్ చేయడం జరిగింది. మన దినేష్ కే త్రిపాఠి నేవీ యొక్క చీఫ్ కదా, కొత్తగా వచ్చింది. సో ఆయన దీనికి హోస్ట్ చేయడం జరిగింది. సో మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, యాన్యువల్ సేఫ్టీ రివ్యూ ఎక్కడ అంటే కొచ్చి లోపల సౌతర్న్ నావల్ కమాండ్ అని చెప్పేసి. ఎవరు దాన్ని నిర్వహణ అంటే మన దినేష్ కే త్రిపాఠి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ది చిన్నది ఉన్నది H-125 హెలికాప్టర్ అని చెప్పేసి. H-125 హెలికాప్టర్ అని చెప్పేసి ఈ టాటా సంస్థ ఎయిర్ బస్ సంస్థ రెండు కలిపి 2026 నాటికి మొట్టమొదటి H-125 హెలికాప్టర్ తీసుకొస్తారట. ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం ఇండియాలో దీన్ని తయారు చేస్తున్నాం. సో టాటా సంస్థను ఎయిర్ బస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కెప్టెన్ సుప్రీత వార్తల్లో ఉంది. సో మనకి ఈ డిఫెన్స్ సెక్టర్ లో కొంతమంది మహిళలు అని చెప్పేసి మనం స్పెషల్ క్లాస్ చేసి ఉన్నట్టున్నాము. ఆ గ్లాస్ ని బద్దలు ఉంటే డిఫెన్స్ సెక్టర్ లో మహిళలు వస్తున్నారు. అందులో ఒక మహిళ వచ్చింది, కెప్టెన్ సుప్రీత అని చెప్పేసి వచ్చింది. ఈ సుప్రీత మనకి ఎవరు అంటే ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ నుంచి ఈ సియాచిన్ గ్లేసియర్ వద్ద మోహరించబడ్డ ఫస్ట్ మహిళనట. ఇక్కడ సియాచిన్ గ్లేసియర్ వద్ద, ఇక్కడ నుంచి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ నుంచి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రశ్న వస్తుందండి, ఉమెన్స్ ఇన్ డిఫెన్స్ అని చెప్పేసి మనం హెడ్డింగ్ పెట్టుకొని ఒక క్లాస్ త్వరలో చేద్దాం. అంతకుముందు మనం చేసి ఉన్నాం ఆల్రెడీ ఒక క్లాస్ ని. సో చాలా మంది మహిళలు డిఫెన్స్ సెక్టర్ లో ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి ఫస్ట్ కేటగిరీలో ఆయా యుద్ధ క్యాంపుల లోపల మోహరిస్తా ఉన్నారు. కాబట్టి అటువంటిది మనకి సుప్రీత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సియాచిన్ గ్లేసియర్ వద్ద ఆపరేషన్ లో ఫస్ట్ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ నుంచి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి డిఫెన్స్ ఆర్టికల్స్ అండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల మనకు ఒక 2 ఉన్నాయండి ఆర్టికల్స్. సో 2 వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే ఒక డిసీజ్ వార్తల్లో ఉంది, న్యూ కాజిల్ డిసీజ్.
సో ఈ వ్యాధి పేరు చూస్తే మనకి న్యూ కాస్టిల్, బట్ ఇక్కడ టీ అని చెప్పి సైలెంట్ అంటది. సో న్యూ కాజిల్ డిసీజ్. సో ఇది బ్రెజిల్లో విజృంభణ చేస్తుంది. ఎక్కడ అంటే రియో గ్రాండ్ ప్రాంతం లోపల. సో దీని కారణంగా అక్కడి వ్యవసాయ శాఖ మంత్రి ఈ రియో గ్రాండ్ ప్రాంతం లోపల యానిమల్ హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. సో ఈ వ్యాధి వచ్చేసి పౌల్ట్రీ రంగాన్ని ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుందట. సో పౌల్ట్రీ రంగం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పౌల్ట్రీ ఫార్మ్ లోపల విజృంభణ చేస్తుంది కాబట్టి యానిమల్ హెల్త్ ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఇక్కడ బ్రెజిల్ లోపల. ఇటువంటి మనకి ఫ్రీక్వెంట్లీ ఎంబీబీఎస్ వాళ్ళు చాలా బాగా ఫోకస్ చేయాలి. సో ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ లోపలనే వస్తుంది. వ్యాధులు వ్యాక్సిన్స్ అని చెప్పేసి దాని కింద వస్తుంది కాబట్టి సో మనకి బ్రెజిల్ మన కంట్రీ కాకపోయినప్పటికీ కంపల్సరీ ఫోకస్ చేయాలి. సెకండ్, ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. కేరళ అని చెప్పేసి ప్రభుత్వ రంగంలో ఫస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసింది. దాన్ని ఫాలో అవుతూ రెండో రాష్ట్రంగా మేఘాలయ అని చెప్పేసి, సో హలో మేఘాలయ అని చెప్పేసి ఇది ప్లాట్ఫామ్ పేరు. సో హలో మేఘాలయ అని చెప్పేసి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. సో సెకండ్ రాష్ట్రంగా మనం పిలవచ్చు. వై? బికాస్ ఫస్ట్ రాష్ట్రం కేరళ ఉంది కాబట్టి ప్రభుత్వ రంగంలో ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన సెకండ్ రాష్ట్రంగా మన మేఘాలయ రికార్డ్ సృష్టించింది. మేబీ ఇది తెలుగు పేపర్లో మనకి వచ్చినట్టుగా ఇక్కడ కనిపించలేదు. చూడండి, ఇవి రెండు వెరీ ఫేమస్ ఆర్టికల్స్. నెక్స్ట్ మనకు రెండు పర్యావరణ అంశాలు వార్తల్లో ఉన్నాయి. రెండు కూడా ఎక్స్ప్రెస్ న్యూస్ అండి. సో ఫస్ట్ చిన్న ఆర్టికల్ ఏంటంటే జస్ట్ టు స్టాప్ ఆయిల్. సో జస్ట్ టు స్టాప్ ఆయిల్ ఇది ఓన్లీ ఎక్స్ప్రెస్ లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ కాలంలో వచ్చింది. సో జస్ట్ స్టాప్ ఆయిల్ ఒక పర్యావరణ సంస్థ. అది ఈ చమురు సంస్థలకి, చమురు ప్రాజెక్టుకి, బొగ్గు ప్రాజెక్టులకి వ్యతిరేకంగా ధర్నా ఇస్తుంది. అయితే ఈ జస్ట్ స్టాప్ ఆయిల్ యొక్క కార్యకర్తల్ని అందరినీ బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందట. అందుకు వార్తల్లో ఉంది. సో మనకి 2 టైప్స్ ప్రశ్న వస్తుందండి. ఇటీవల వార్తల్లో ఉన్న జస్ట్ స్టాప్ ఆయిల్ అని చెప్పేసి ఏంటని చెప్పేసి వస్తుంది ఒక పర్యావరణ అనుకూల సంస్థ. ఏ కంట్రీ లోపల అని చెప్పేసి వస్తే బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది కాబట్టి అందరినీ అరెస్ట్ చేసింది, కార్యకర్తలు అందరినీ. సో వాళ్ళ యొక్క పని ఏంటంటే ఈ చమురు ప్రాజెక్టు కానీ లేదా బొగ్గు ప్రాజెక్టులు కానీ నిలిపివేయాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారట. అందుకు అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం లోపల పడేసింది కాబట్టి సో జస్ట్ స్టాప్ ఆయిల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ది సో రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ వార్తల్లో ఉంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటది. సో ఈ మధ్యప్రదేశ్ యొక్క వైల్డ్ లైఫ్ స్టేట్ బోర్డు దీన్ని మధ్యప్రదేశ్ లో 8వ టైగర్ రిజర్వ్ గా ఆమోదించింది. ఇంకా అమల్లోకి రాలేదు కానీ ఆమోదించింది. సో దీన్ని ఎన్టీసీఏకి పంపింది, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి పంపింది. ఎన్టీసీఏ కనుక ఆమోదిస్తే భారతదేశంలో 56వ టైగర్ రిజర్వ్ గా రికార్డు సృష్టిస్తుంది. ఇది 56 అని చెప్పేసి మనం చెప్పినాం కదా. ఇంకేమన్నా వేరే రాష్ట్రం నుంచి కొత్తది రావచ్చు, 56 చెప్పలే మనము. ఎన్టీసీ ఆమోదించినంత వరకు కూడా 55 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి యాజ్ అండ్ టుడే. బట్ మనకి ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఈ టైగర్ రిజర్వ్ ఏం కాదు ఇది, కానీ మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీ కాబట్టి ఇటీవల వార్తల్లో కనిపించిన రతపాని ఎక్కడ అని చెప్పేసి రాష్ట్రం పేరు మనకు క్వశ్చన్ ఇవ్వచ్చు కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదించింది, ఎన్టీసీఏకి ప్రపోజ్ చేసింది. ఎన్టీసీఏ కనుక ఆమోదిస్తే గిట్ట సో అది 56 అయిపోతుంది. మన 55 అని చెప్పేసి ఇది సో ధోల్పూరు కరౌలి అని చెప్పేసి రాజస్థాన్ లో ఉన్నది. 54 అని చెప్పేసి నౌరదేహి దుర్గావతి అని చెప్పేసి మధ్యప్రదేశ్ లో ఉంటది. ఇది 7th అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం మధ్యప్రదేశ్ రాష్ట్రం లోపల. ఈ రతపాని కనుక ఆమోదిస్తే ఇది నెంబర్ 8 అని చెప్పేసి అవుతుంది. సో మనకి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి 56 కాదు కానీ ఎన్టీసీ ఆమోదించలేదు కానీ ప్రశ్న రాదని చెప్పేసి అనుకోవద్దు. ఇది రాష్ట్రము ఈ పార్క్ పేరు ఇస్తే ఇవ్వచ్చు. నెక్స్ట్ తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ విషయంలో శివాజీ యొక్క వాగ్నాక్ వార్తల్లో ఉంది. ఈ వాగ్నర్ మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ అండి. సో వాగ్నర్ ఒక ఆయుధం, అది ఈ పులి యొక్క గోర్లు, పులి యొక్క పాదాల షేప్ లో ఉంటుంది అన్నట్టు. శివాజీ దీన్ని 1659లో ప్రతాప్ గఢ్ వార్ అని చెప్పేసి ఉంటది బిట్వీన్ ది అఫ్జల్ ఖాన్ వర్సెస్ శివాజీ అని చెప్పేసి. సో అప్పుడు శివాజీ ఈ అఫ్జల్ ఖాన్ ని ఈ పులిగోరు లాంటి ఆకారంలో ఉన్న ఆయుధమైన ఈ వాగ్నాక్ ఉపయోగించి చంపాడట. దాన్ని బ్రిటిష్ వాడు కొంచెం ఇన్ఫాక్ట్ అది విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం లో ఉండే.
అది ఇండియాకి వస్తుందంటే సతారా మ్యూజియం అని చెప్పేసి మహారాష్ట్రకి వస్తుందంటే అందుకు మనకి వార్తల్లో వచ్చింది. రైట్. ఇప్పుడు ఈ అఫ్జల్ ఖాన్ ఇండియా యొక్క విద్రోహ కాదు కదా. సో శివాజీ టైంలో దేశభక్తి అని చెప్పేసి భారత మాత అని చెప్పేసి కాన్సెప్ట్ ఏం లేదు ఇంకా మనకి అప్పటికి. కాబట్టి శివాజీ వర్సెస్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు విద్రోహులు అని చెప్పేసి మనం అనుకోవద్దు. యాజ్ పర్ హిస్టరీ విద్యార్థిగా మనము న్యూట్రల్ గా అధ్యయనం చేయాలి, కంపల్సరీ బ్యాలెన్స్డ్ గా ఉండాలి కంపల్సరీ. సో అఫ్జల్ ఖాన్ ఎవరు మనకు తెలియదు వాస్తవంగా. రైట్. నెక్స్ట్ చూస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి 3 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి. ఆ 3 ఆర్టికల్స్ ఒకే అంశం మనకు. సో ల్యాండ్ స్లైడ్స్ అని చెప్పేసి వార్తల్లో ఎప్పుడు వస్తుంది కదా. సో ల్యాండ్ స్లైడ్స్ విషయంలో సో ఒక సంస్థని మనం ఒక సెంటర్ ని ఏర్పాటు చేసుకున్నాం. సెకండ్ది ఒక వెబ్ పోర్టల్ ని ఏర్పాటు చేసుకున్నాం. థర్డ్ది ఒక మొబైల్ యాప్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. ఈ మూడింటిని కూడా మన కిషన్ రెడ్డి గారు మినిస్ట్రీ ఆఫ్ కోల్స్ అండ్ మైన్స్ స్టార్ట్ చేయడం జరిగింది యాజ్ పర్ పిఐ న్యూస్ ప్రకారం చూస్తే. సో ఏంటి ల్యాండ్ స్లైడ్ యొక్క హెచ్చరికల విషయంలో 3 మనకి ఒకేసారి లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ సెంటర్ పేరు చూస్తే NLFS అండి. NLFS నేషనల్ ల్యాండ్ స్లైడ్స్ ఫోర్కాస్టింగ్ సెంటర్. అంటే ఈ మంచు చర్యలు విరిగిపడే ఏదైతే ఉందో కొండ చర్యలు విరిగిపడేది రాష్ట్రాలకి ముందే హెచ్చరిక పంపిస్తుంది ఈ సెంటర్. NLFS అని పిలుస్తాం. సో దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే 2030 నాటికి సో ఈ ల్యాండ్ స్లైడ్ ని ఎక్కడ ఇండియాలో ఎక్కడ పడినా కూడా సో ముందే హెచ్చరించేలా ఒక ల్యాండ్ స్లైడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ని తీసుకోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది NLFS అనే సంస్థ. దీన్ని మనకి కలకత్తాలో ఉన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ దగ్గరలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. NLFS అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లక్ష్యం ఏంటి అంటే నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. NLFC అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఈ వెబ్ పోర్టల్ ఏంటి అంటే ఈ డాటాను రూపొందిస్తుంది. ఎక్కడ కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి ఒక డాటాని మనకి అందిస్తుంది అండి. ఇదేమో డాటా అందిస్తుంది. మరి మొబైల్ యాప్ సో దీని పేరేంటి అంటే ఆ వెబ్ పోర్టల్ పేరు భూ సంకేత్ వెబ్ పోర్టల్. సో ఇదేంటి భూ సంకేత్ వెబ్ పోర్టల్. ఇది ఏం పని చేస్తుంది అంటే కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాల మీద డేటాని అందిస్తుంది మనకు. ఈ సెంటర్ ఇదేమో వెబ్ పోర్టల్. మొబైల్ యాప్ పేరు చూస్తే భూస్ఖలన్ అండి. సో భూస్ఖలన్ ఇది రోజువారీగా సమాచారాన్ని అందించే ఒక యాప్ ఇది. సో ఈ రోజు ఇక్కడ మనకి ఇన్ఫాక్ట్ ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇది రోజువారీ హెచ్చరిక పంపుతుంది మొబైల్ యాప్ అని చెప్పేసి. ఇదేమో అవి పడ్డ వాటిని డాటా రూపొందిస్తుంది. ఇది భూ సంకేత్ అని చెప్పేసి. ఇదేమో సెంటర్ వెబ్ పోర్టల్ మొబైల్ యాప్ భూస్ఖలన్ భూ సంకేత్ NLFC అని చెప్పేసి మూడింటిని కూడా మన కిషన్ రెడ్డి గారే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లోపల మనకు 2 వార్తల్లో ఉన్నాయి. ఒకటేమో ఇది అంతగా అవసరం లేదు. సో బంగ్లాదేశ్ లోపల రిజర్వేషన్ల విషయంలో అల్లర్లు జరిగితే సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసిన నేపథ్యంలో మనకి వార్తల్లో వచ్చింది. చిన్న పాయింట్ సరిపోతుంది. సెకండ్ చూస్తే జెండర్ ఐడెంటిటీ ఇన్ స్కూల్స్. ఐడెంటిటీ ఇన్ స్కూల్స్. సో మనకి ఇది అంటే తన జెండర్ గురించి తల్లిదండ్రులు అడిగినా కూడా చెప్పకుండా పాఠశాలల మీద నిషేధం విధిస్తుంది కాలిఫోర్నియా రాష్ట్రము. అంటే ఇక సెక్సువల్ ఓరియంటేషన్ అని చెప్పేసి లైంగిక ధోరణి అని చెప్పేసి పిలుస్తాం. సో లైంగిక ధోరణి ఎలా ఉన్నదని చెప్పేసి పేరెంట్స్ అయినా చెప్పొద్దని చెప్పేసి కాలిఫోర్నియా రాష్ట్రము ఆ స్కూల్స్ మీద బ్యాన్ విధించింది అట. సో దీన్ని నిషేధిస్తూ అంటే కాలిఫోర్నియా యొక్క నిర్ణయాన్ని విభేదిస్తూ మన ఎలెన్ మాస్క్ ఈ ట్విట్టర్ లేదా ఎక్స్ యొక్క కార్యాలయాన్ని కాలిఫోర్నియా నుంచి టెక్సస్ కి పంపడం జరిగింది. తర్వాత ఈ స్పేస్ ఎక్స్ సంస్థ కూడా ఇంతకుముందు కాలిఫోర్నియా లోపల ఉండే కదా దీన్ని కూడా టెక్సస్ రాష్ట్రానికి పంపడం జరిగింది. సో హెడ్ క్వార్టర్ అని చెప్పేసి మార్పు వేయడం జరిగింది. ఎక్స్ ఒక ట్విట్టర్ లాంటి యాప్ అది. స్పేస్ ఎక్స్ ఒక స్పేస్ సంస్థ. ఇది అమెరికాలో ప్రైవేట్ సంస్థ అని చెప్పేసి కాలిఫోర్నియా లోపల ఉండే బట్ దాన్ని టెక్సాస్ కి దాన్ని చేంజ్ చేశారు. కారణం ఏంటి అంటే జెండర్ ఐడెంటిటీ ఇన్ స్కూల్స్ అని చెప్పేసి అంటే పిల్లల లైంగిక ధోరణి ఎలా ఉందని చెప్పేసి
ఆ పేరెంట్స్ అయినా కూడా ఆన్సర్ చెప్పొద్దని చెప్పేసి ఆ చట్టంలో ఒక అంశం ఉందట. దాన్ని విభేదిస్తూ ఎలన్ మస్క్ గారు హెడ్ క్వార్టర్స్ కంప్లీట్ గా చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీలు మనకు ఒక 4 వార్తల్లో ఉన్నాయి. ఆ 4లో ఒకటి మనం డిస్కస్ చేసిన అంశమే పిఎం స్వనిధి అని చెప్పేసి పిలుస్తాం. సో స్ట్రీట్ వెండర్స్ కోసం అని చెప్పేసి ఉంది కదా. సో పిఎం స్వనిధి విషయంలో ర్యాంకింగ్ వచ్చిందండి. సో ఈ అంటే మనకు లోన్స్ ఇస్తాం కదా, ఆ లోన్ విషయంలో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అవార్డ్ అని చెప్పేసి సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మధ్యప్రదేశ్, సెకండ్ ర్యాంక్ గోస్ టు ఏపీ అని చెప్పేసి ఉన్నది. సో కాబట్టి ఏపీ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ ర్యాంక్ గోస్ టు ఏపీ అని చెప్పేసి. స్మాల్ స్టేట్స్ అండ్ యూటీ విషయంలో ఫస్ట్ ర్యాంక్ చూస్తే లడక్ అని చెప్పేస్తుంది, సెకండ్ ర్యాంక్ గోస్ టు పాండిచేరి అని చెప్పేస్తుంది. నెక్స్ట్ ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో చూస్తే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు అస్సాం, సెకండ్ ర్యాంక్ గోస్ టు సిక్కిం అని చెప్పేస్తుంది. ఏంటి ఇవన్నీ పిఎం స్వనిధి యొక్క అమల్లో లార్జ్ స్టేట్స్, స్మాల్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు అని చెప్పేసి ర్యాంకింగ్ ఇచ్చాం మనం. నెక్స్ట్ స్పెషల్ అవార్డ్ గోస్ టు మహారాష్ట్ర అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత అర్బన్ లోకల్ బాడీలో ఫస్ట్ అవార్డు గోస్ టు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అని చెప్పేసి ఉన్నది. మొత్తం మీద పిఎం స్వనిధి విషయంలో ఆ స్టేట్స్ ర్యాంకింగ్ ఉన్న ఒకసారి మీరు చూసుకోండి, నోట్స్ లో ఉన్నది. తర్వాత ది వాయిస్ బాక్స్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ది వాయిస్ బాక్స్ గవర్నమెంట్ యొక్క స్కీమ్, ఆ నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళను నెట్ఫ్లిక్స్ వాళ్ళు దీన్ని ఉమ్మడిగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎవరికంటే కొంతమంది ఆర్టిస్టులు వాయిస్ ఓవర్ ఇస్తారు కదా, ఆ వాయిస్ ఓవర్ ఇచ్చే ఆర్టిస్టుల కోసం అని చెప్పేసి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ ఉన్న నెట్ఫ్లిక్స్ కలిపి ఒక 8 లాంగ్వేజ్ లోపల ట్రైనింగ్ ఇస్తారట. అందులో చూస్తే తెలుగు ఉన్నది, తమిళ్ ఉంది, మలయాళీ ఉంది, గుజరాతీ ఉంది, హిందీ ఉంది, మరాఠీ ఉంది. 1 2 3 4 5 6 మొత్తం 8 కదా. ఇంకా చూస్తే బెంగాలీ ఉంది. సో తెలుగు, తమిళ్, మలయాళం 3, హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ మొత్తం 7 వచ్చినాయి. బట్ మొత్తం 8 అని చెప్పేసి ఉన్నాయి. ఇంకోటి మొత్తం ఏదో ఉంటుంది ఫ్రెష్, అది మనం ఇలా యాడ్ చేద్దాం. కానీ ఇది పిఐబి న్యూస్ అండి, మనకు దొరుకుతలేదు. సో ఈ ప్రోగ్రామ్ కి శిక్షణ భాగస్వామిగా పెరల్ అకాడమీ అని చెప్పేసి పనిచేస్తుందట. సో దీనికి శిక్షణ భాగస్వామిగా పెరల్ అకాడమీ. వీళ్ళెవరు అంటే ఈ డిజైన్ ఇన్స్టిట్యూషన్ లోపల వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంట అది. సో దీనికి శిక్షణ భాగస్వామి పనిచేస్తుందట. తర్వాత UP1 యోజన అనే స్కీమ్ వార్తల్లో ఉంది. సో UP1 యోజన మనం సింపుల్ ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇది 1 యోజన అని చెప్పేసి యూపీ రాష్ట్రం లోపల 1 అంటే మనకి అడవి అని చెప్పేసి వస్తుంది కదా, అడవి విస్తీర్ణం పెంచాలని చెప్పేసి మొక్కలు నాటే ప్రక్రియ పేరే UP1 యోజన అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి హెరిటేజ్ ట్రీ. సో ఇది యూపీ ప్రభుత్వం స్కీమే హెరిటేజ్. సో హెరిటేజ్ ట్రీ అడాప్షన్ ప్రోగ్రామ్ అండి. సో అంటే 100 ఏళ్ల కంటే ఎక్కువ ఏళ్ళు బతికే 28 రకాల చెట్లను రక్షించడమే హెరిటేజ్ ట్రీ అడాప్షన్ అని చెప్పేసి పిలుస్తాం. సో 100 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న చెట్లని హెరిటేజ్ ట్రీగా గుర్తించబడి వాటిని రక్షించడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవి రెండు మనకు అంతగానో అవసరం లేని స్కీమ్స్, బట్ ఒకసారి మీరు చూసుకోండి యూపీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అవార్డ్స్ చూస్తే మనకు 2 అవార్డ్స్ వచ్చినాయండి. ఒకటి కేరళ యొక్క మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అని చెప్పేస్తుంది కదా. సో ఉమెన్ చాందీ యొక్క ఫస్ట్ అవార్డు గోస్ టు రాహుల్ గాంధీ అండి. సో కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కి ఇచ్చుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఉమెన్ చాందీ పురస్కారం అని చెప్పేసి ఫస్ట్ ప్రైజ్ ఎవరంటే రాహుల్ గాంధీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గాంధీ మండేలా అవార్డు ఇద్దరికి వచ్చిందండి, ఇద్దరికి వచ్చింది. వాళ్ళ పేర్లు కొంచెం కఠినంగా ఉన్నాయి, బట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గాంధీ మండేలా ఫౌండేషన్ ఇస్తుంది ఈ అవార్డుని కూడా. సో ఫస్ట్ పేరు రిగో బెర్టా మెంచుటుమ్ అని చెప్పేసి, ఇన్ఫాక్ట్ గ్వాటిమేలా మానవ హక్కుల ఉద్యమకారిని. ఈమెకు 1992లో నోబెల్ పీస్ బహుమతి వచ్చింది కాబట్టి ఈమె బాగా ఫేమస్. ఇంకొక వ్యక్తి మెక్సికో రాజకీయ నేత పేరు వచ్చేసి విక్టర్ టొర్రెస్. సో విక్టర్ టొర్రెస్ అని చెప్పేసి కంపల్సరీ 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఈ గాంధీ మండేలా అవార్డు కాబట్టి. సో 2 అవార్డ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. స్పోర్ట్స్ చూస్తే మనకి ఒక 3 న్యూస్లు వార్తల్లో ఉన్నాయి. అందులో భారత ఫుట్బాల్ కోచ్ గా కొత్త వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు వచ్చేసి స్పెయిన్ ఆటగాడు మనోలా మార్క్వేజ్. సో మనోలా మార్క్వేజ్ అని చెప్పేసి పిలుస్తాం.
ఈ మనోలా మార్పే అని చెప్పేసి స్పెయిన్ ఆటగాడు, మన భారత ఫుట్బాల్ కోచ్ కాబట్టి జనరల్లీ మన క్రికెట్ కోచ్ కానీ హాకీ అని చెప్పేసి ఫుట్బాల్ అని చెప్పేసి ఇట్లా వచ్చినప్పుడు ఆ కోచ్ల పేర్లు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రశ్న వస్తుంది. తర్వాత వస్తే ఈ ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండియా నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఇది ఓల్డ్ న్యూస్ అండి, మరొకసారి మన పేపర్ లో వచ్చింది. లియాండర్ పేస్ తర్వాత విజయ్ అమృత అని చెప్పేసి ఇద్దరు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆసియా నుంచి ఫస్ట్ అట వీళ్ళు, ఇది ఓల్డ్ న్యూస్ మనకి. రైట్, నెక్స్ట్ చూస్తే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డ్స్ అని చెప్పేసి ఈ లాస్ట్ ఇయర్ కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డు కాబట్టి ఒకసారి మనం చూసుకోవాలి. ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి మెన్స్ లోపల లాలి అంజులా చంగ్టేకి వచ్చింది, ఉమెన్ లోపల ఇందుమతి అని చెప్పేసి వచ్చింది. సో మెన్ అండ్ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్. నెక్స్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ అని చెప్పేసి వర్ధమాన ఆటగాడుగా మెన్ అని చెప్పేసి డేవిడ్, ఉమెన్ అని చెప్పేసి నేహా ఉంది. కోచ్ కేటగిరీ లోపల మెన్ కేమో ఖలీద్ జమీల్ అయితే ఉమెన్ కేమో శుక్లా దత్తా అండి. నిజంగా పేపర్లో వచ్చినాయి కాబట్టి వస్తాయంటే చెప్పలేము మనము, బట్ ఇవి ఫుట్బాల్ రంగంలో నేషనల్ లెవెల్లో బెస్ట్ అవార్డ్స్ కాబట్టి మనం ఒకసారి చూసుకునే అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ప్రామిసింగ్ ఆఫ్ ది ఇయర్ అండ్ కోచ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి మెన్ ఉమెన్ ఒకసారి చూడండి, ఎగ్జామ్ లో వస్తే రావచ్చు మనకి. సో మనం జూలైలో ఉన్నాం కాబట్టి ఎగ్జామ్ డిసెంబర్ నవంబర్లో కాబట్టి కంపల్సరీ అవసరమే. నెక్స్ట్ కమిటీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఈ వైట్ లేబుల్ ఏటీఎం అని చెప్పేసి మీరు ఇంతకుముందు విని ఉంటారు. సో వైట్ లేబుల్ ఏటీఎం అని చెప్పేసి, ఇన్ఫాక్ట్ ఇక్కడ ఏటీఎం మీద ఎస్బీఐ ఇట్లా బ్యాంక్ పేరు లాంటిది ఏమి ఉండదు, దాన్ని వైట్ లేబుల్ ఏటీఎం అని చెప్పేసి పిలుస్తాం. ఈ వైట్ లేబుల్ ఏటీఎం యొక్క ఫీజు మీద, సో ఈ ఫీజ్ స్ట్రక్చర్ మీద రివ్యూ కమిటీని ఆర్బీఐ నియామకం చేసింది. ఆ కమిటీకి హెడ్ వచ్చేసి సునీల్ మెహతా. ఇది వెరీ ఫేమస్ కమిటీ అండి, సునీల్ మెహతా కమిటీ అని చెప్పేసి. ఏంటి, వైట్ లేబుల్ ఏటీఎం యొక్క ఫీ స్ట్రక్చర్ రివ్యూ కోసం అని చెప్పేసి ఆర్బీఐ అపాయింట్మెంట్ చేసింది కాబట్టి సునీల్ మెహతా కమిటీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే కేరళ రాష్ట్రము విదేశాంగ కార్యదర్శిగా వాసుకి నియామకం చేసింది. సో ఒక రాష్ట్రమై ఉండి ఫారెన్ సెక్రటరీ అంటే కొంచెం డిస్ప్యూట్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. దేశానికి ఉంటారు ఫారెన్ సెక్రటరీ, రాష్ట్రానికి ఉండరు. వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనం వాసుకి పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వాసుకి మనకి ఏమైనా స్నేక్ నేమ్ లాంటిది ఎప్పుడైనా వచ్చిందా? వస్తే మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. సో వచ్చింది, స్నేక్ నేమ్ వాసుకి అని చెప్పేసి మనం పెట్టుకున్నాం. ఇక్కడ దాన్ని ఫస్ట్ టైం ఐడెంటిఫై అని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఏ రాష్ట్రం దాన్ని గుర్తించాలని చెప్పేసి. చాలా పెద్ద అండ్ పాత పాము అది. నెక్స్ట్ అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా అని చెప్పేసి నియామకం పొందేడు. తర్వాత పర్సన్స్ న్యూస్ కింద మనకి సో కమలా పూజారి మరణించిందండి. ఈమె ఒడిషా వెరీ ఫేమస్. 2019 లోపల ఈమెకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో కమలా పూజారి అని చెప్పేసి చనిపోయింది. సో వార్తల్లో ఉన్న మహిళ ఈమె ఫేమస్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కి ఈమె ఫేమస్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ సమ్మిట్ చూస్తే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అని చెప్పేసి 15 అక్టోబర్లో మనకు జరగబోతుంది. ఇది పిఐబి న్యూస్ కాబట్టి మనకి ఇప్పుడే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటి అంటే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అని చెప్పేసి న్యూఢిల్లీ పోస్ట్ చేస్తుంది. థీమ్ ఏంటి అంటే ద ఫ్యూచర్ ఈజ్ నవ్ అని చెప్పేసి మనకి థీమ్ అయితే కనిపిస్తుంది. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు అయితే దీన్ని కండక్ట్ చేస్తారు. ద ఇండియన్ మొబైల్ సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తాం. తెలంగాణ చాలా ఉన్నాయండి. సో ఒకసారి మనం చూస్తే ఫస్ట్ రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం స్కీమ్ అని చెప్పేసి సివిల్స్ లోపల ప్రిలిమ్స్ లో పాస్ అయిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఫైనాన్షియల్ సహాయం అందిస్తుందట. సో ఇది మనం ఇంతకు డిస్కస్ చేసినామండి. ఇదే స్కీమ్ మనకు నిర్మాణం అని చెప్పేసి ఈ పేరుతోని కోల్ ఇండియా సో 36 డిస్ట్రిక్ట్ లోపల ఇంప్లిమెంట్ చేస్తుంది. దీన్ని సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రం లోపల సో రాజీవ్ గాంధీ అభయహస్తం అని చెప్పేసి సివిల్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుంది కానీ సింగరేణి డబ్బులు అయితే ఇస్తుంది దానికి. ఈ నిర్మాణ అనే స్కీమ్ వచ్చేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ అయితే గిట్ట ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అని చెప్పేసి దీన్ని అప్లికేబుల్ చేస్తున్నాం మనం. సో రెండు తేడా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వస్తే టీశాట్ ప్రసారాల కోసం అని చెప్పేసి జీశాట్ 16 ఉపయోగం చేసుకుంటారట. సో మనం ఈ ఉపగ్రహం పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హైడ్రా అని చెప్పేసి మనం డిస్కస్ చేసిన అంశం ఏది
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి పిలుస్తుంది. దీనికి హెడ్ గా సీఎం పనిచేస్తాడు అట. హైదరాబాద్ విషయంలో విపత్తులు రాకుండా కావచ్చు, లేదా ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఇదే హైడ్రా చూసుకుంటది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ, విపత్తుల యొక్క నిర్వహణ అని చెప్పేసి హైడ్రా కండక్ట్ చేస్తుంది. దీనికి హెడ్ గా సీఎం అని చెప్పేసి పనిచేస్తాడట. నెక్స్ట్ చూస్తే కెప్టెన్ చైర్ పురస్కారం అని చెప్పేసి మన డాక్టర్ ఎవరంటే నాగేశ్వర రెడ్డికి వచ్చిందండి. ఈ కెప్టెన్ చైర్ అని చెప్పేసి దీన్ని హాప్కిన్స్ విద్యాలయం ఇస్తుంది. సో నాగేశ్వర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక వెరీ ఫేమస్ అవార్డు మనకి వార్తల్లో ఉంది. సో ఇక్కడ సినారే పురస్కారం అని చెప్పేసి మొత్తం 3 రకాలు వచ్చాయండి అవార్డు. సి నారాయణ రెడ్డి మీద మొత్తం 3 అవార్డ్స్ ఉన్నాయి. ఇది కన్ఫ్యూజ్ కాకుండా ఒక దగ్గర రాసుకోవాలి. సో సినారే పురస్కారం అని చెప్పేసి ఉంది. సినారే నారాయణ రెడ్డి పురస్కారం మీద. సో ఇది చూస్తే ఇక్కడ మొత్తం 3 రకాలు ఉన్నాయండి అవార్డ్స్. ఇవి ఒకటేమో గవర్నమెంట్ ఇచ్చేది, అది తెలంగాణ సారస్వత పరిషత్ అని చెప్పేసి ఇస్తుంది. సో ఈ అవార్డు మనకు వచ్చింది ఎవరికి అంటే యాకూబ్కి వచ్చింది. ఇది గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఇది ఎక్కువ గుర్తు పెట్టుకోవాలి. యాకూబ్కి వచ్చింది. తర్వాత వస్తే ఇంకోటి రసమాయి సంస్థ అని చెప్పేస్తున్నది. సో రసమాయి సాంస్కృతిక సంస్థ, ఇది సినారే పురస్కారం ఇచ్చిందట. ఈ సంస్థ వచ్చేసి యార్లగడ్డ ఏపీ వ్యక్తి మేబీ. సో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్కి వచ్చింది. నెక్స్ట్ ఇదే జూలై మంత్ ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ కరెంట్ అఫైర్స్ చూస్తే మనకు ఎవరు సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ వాళ్ళు, సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ వాళ్ళు ఇచ్చిన అవార్డు అనేది ఇన్ఫాక్ట్ మనకి శివశంకర్కి వచ్చింది, తమిళనాడు. సో శివశంకర్కి వచ్చింది. సో ఈ 3 సినారే పురస్కారాలు కానీ 3 వేరు వేరు జూలై మంత్లోనే మనకి వార్తల్లో ఉన్నాయి. సినారే పురస్కారాలు మొత్తం 3 వార్తల్లో ఉన్నాయి ఇదే మంత్ లోపల. తెలంగాణ పరిషత్ వాళ్ళు ఇచ్చిందేమో యాకూబ్కి, రసమయ సంస్థ ఇచ్చిందేమో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కి, సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ వాళ్ళు ఇచ్చిందేమో శివశంకర్ అని చెప్పేసి తమిళనాడు వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత దాశరథి అవార్డు అని చెప్పేసి మళ్ళీ ఇవి 2 ఉన్నాయండి. సో గవర్నమెంట్ ఇచ్చేదేమో మనకు 24 అవార్డు గోస్ టు జూకంటి జగన్నాథం అని చెప్పేస్తున్నది. సో జూకంటి జగన్నాథం వచ్చింది, ఇది గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకోటి శ్రీ కృష్ణదేవ సంస్థ అని చెప్పేస్తున్నది, ఎస్కేడి సంస్థ. ఈ అవార్డు ఇచ్చిందేమో అందశ్రీకి వచ్చింది. సో 2 అవార్డ్స్ సేమ్ కానీ సంస్థలు వేరు, వ్యక్తులు వేరండి. ఎస్కేడి సంస్థ ఇచ్చిందేమో అందశ్రీకి అయితే మన గవర్నమెంట్ ఇచ్చిందేమో జూకంటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో జూకంటి జగన్నాథము. ఈ 2 అవార్డ్స్ కూడా కృష్ణమాచార్య అవార్డ్సే 100 years మనకి ఈ ఇయర్ లో. ఈ 3 అవార్డ్స్ నారే అవార్డ్స్, సంస్థలు వేరు, వ్యక్తులు వేరు. కన్ఫ్యూజ్ కాకుండా ఒక దగ్గర రాసుకోండి. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ లో బాగా అయితే పనికి వస్తుంది. ఇది మనకు జూలై 20, 21, 27 మన కరెంట్ అఫైర్స్ ఏం మిస్ కాలేదు. అలా మిస్ అయినట్టు మీకు అవి పేపర్లో వచ్చినట్లయితే అవి రిపీట్ అయిన అంశాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది ఈ 2 అవార్డ్స్ కన్ఫ్యూజ్ కాకండి. సో 2 కృష్ణమాచార్యుల పేర్ల మీద అవార్డ్సే కానీ గవర్నమెంట్ ఇచ్చిన సంస్థ వేరున్నది, ఎస్కేడి సంస్థ ఇచ్చిన వ్యక్తి వేరే ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి సో రేపు బడ్జెట్ ప్రవేశపెడతారు కదా. ఫస్ట్ క్లాసు క్లియర్ చెప్తున్నా, ఫస్ట్ క్లాస్ బడ్జెట్ మీద ఉంటుంది. ఆల్మోస్ట్ 1 మరీ పెద్దగా కొత్త స్కీమ్స్ లాంటివి ఏమైనా ఉంటే 2 క్లాసుల్లో అయిపోతుంది బడ్జెట్. సో నెక్స్ట్ ఈ సర్వే పుస్తకం మనకు డౌన్లోడ్ చేసుకొని మన సిలబస్ కి సర్వేని అనుసంధానం చేస్తూ, సో సిలబస్ కి సర్వేను లింక్ చేస్తూ అధ్యయనం చేద్దాం. ఎటువంటి బాధ అవసరం లేదు సర్వే విషయంలో లేదా బడ్జెట్ విషయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.